అప్పుడు కంపెనీల కలెక్షన్స్ బ్యాంకుల్లో ఏ రోజుకు ఆ రోజు డిపాజిట్ చేసేవాళ్ళు. అదే సందర్భంలో ఒక శాలరీ లిస్ట్ ఇచ్చేసేసి ఆ లిస్ట్ తో పాటు ఒక చెక్ ఇచ్చి ఆ చెక్ తో పాటుగా లిస్ట్ లో ఏ సిబ్బందికి ఏ ఎంప్లాయీకి ఆ బ్యాంక్ నెంబర్ ఎంత, అందులో డబ్బులు ఎంత ఇవ్వాలి అన్నటువంటి ఒక లిస్ట్ ఇస్తే శాలరీ చేసేవాళ్ళు. ఇంతవరకే బ్యాంక్ తో ఓ కంపెనీకి ఉండేటటువంటి కాంట్రాక్ట్. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విపరీతంగా జరుగుతున్నాయి, యూపీఐ ట్రాన్సాక్షన్స్ విపరీతంగా జరుగుతున్నాయి. అది మనం స్పష్టంగా చూస్తున్నాం. చివరికి ₹3 పూలు కొనుక్కుంటే కూడా ఇదే చేస్తున్నారు. నిన్న అనుకుంటున్నాను, మొన్న ఈ కరెంటు బిల్లు కట్టడం, ట్యాక్స్ బిల్లు కట్టడానికి ఇలా కార్పొరేషన్ ట్యాక్స్ ఇస్తాను, ₹1 వాళ్ళకి కట్టాల్సి ఉంటది. ఆ రూపాయి దీంట్లో వేసేయండి, యూపీఐలో పే చేయండి అన్నారంటే మిగతాది క్యాష్ ఇచ్చేది. యూపీఐ పే చేయమని అడిగారు అనమాట. రూపాయి తేడా దానికి సంబంధించి రూపాయి దాంట్లో పే చేస్తే, అంటే రూపాయికి కూడా ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నటువంటి రోజులు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే భారతదేశంలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ కొన్ని లక్షల కోట్లు నడుస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు అదే ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయి చూస్తుంది. భారతదేశంలో నిరక్షరాస్యులు ఎక్కువ అన్నటువంటి సందర్భంలో ఎంత సింపుల్ గా వంట పట్టించుకుంటారా అర్థంగా తలబట్టుకుంటున్నది ప్రపంచం. ఇప్పుడు అదే బాటలో మెక్సికో ప్రారంభం అవుతుంది. మెక్సికో కార్టల్ ప్రెసిడెంట్ షన్బాంగ్ తాజాగా అనౌన్స్ చేసింది, గ్యాస్ స్టేషన్స్ లో ఇక పైన క్యాష్ తీసుకోరు, టోల్ బూత్స్ లో కూడా క్యాష్ తీసుకోరు, డిజిటల్ పేమెంట్స్ మ్యాండేటరీ చేశారు. ఈ ఏడాది ఎండింగ్ కల్లా ఆ దిశగా అడుగులు పడుతుంది. డిజిటల్ అన్నటువంటిది వైపుకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించుకొచ్చారు. డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు వెళ్తున్నాం.